కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై మేము నిప్పులు చెరుగుతామని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అభివృద్ధిని స్వాగతిస్తామని, అయితే లోపాలను ఎత్తి చూపడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలో రేషన్ మాఫియా, గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా పెరుగుతున్నాయని ఆరోపించారు. నిజాలు నిర్భయంగా కందుకూరులో రాష్ట్రాన్ని నేను నమ్ముతున్నా. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులందరూ కూడా నమస్కారాలు. తిరుమల లడ్డు విషయంలో కుటుంబ ప్రభుత్వం అందరూ కూడా, నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దేశంలోనే అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇంకా ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొక్కితే మనకి మేలు జరుగుతుందని చెప్పి యావత్ గ్లోబు అన్ని దేశాలు నమ్ముతున్నాయి. చంద్రబాబు గారు అక్కడే పుట్టారు, ఆ జిల్లాలోనే. వారికి నమ్మకం లేదు. మాటకి ముందు నేను దేవుడి వల్ల నేను బతికని చెప్తారు. ఆయన మీదే ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందరం కూడా, కందుకూరు కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరం కూడా. ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు మొన్న ఈ మధ్య నా మీద